Hello friends, I am Dr. Venella, consultant ENT surgeon in Renova Hospitals, Langar House. ఇవాళ కాజెస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ సైనసైటిస్ దాని గురించి ఆ టాపిక్ గురించి తెలుసుకుందాం. సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే అది ఎలర్జీ వల్ల ముక్కులో తుమ్ములు ఇవి లోపల మ్యూకోసా సైనస్ నుంచి ఎక్కువ సెక్రీషన్స్ వచ్చి ఇప్పుడు సైనసెస్ అనేవి అవి ఏంటంటే క్యావిటీస్ అంటే హెయిర్ ఫిల్డ్ క్యావిటీస్ ఇన్ ద స్కల్ అంటాము. సైనసెస్లో చీము చేరి నిమ్ము చేరి వల్ల తల బరువు ఎక్కడము, హెడేక్ రావడము, ముక్కులో బ్లాక్ అవ్వడము, ముక్కులోంచి నేజల్ డిశ్చార్జ్ రావడము, లోపల ఫ్లమ్ అంటే ఎప్పుడు తెమ్మడ రావడం ఇవన్నీ వస్తుంటాయి. దాంతోపాటు కొంతమందికి డెంటల్ పెయిన్, పళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా రావచ్చు. అంటే స్మెల్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా క్రానిక్ సైనసైటిస్లో రావచ్చు. అంటే సైనసైటిస్ అనేది అక్యూట్ సైనసైటిస్ అని, క్రానిక్ సైనసైటిస్ అని, ఎలర్జిక్ సైనసైటిస్ అని రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే అక్యూట్ సైనసైటిస్ అంటే ఇనీషియల్ అక్యూట్ ఎపిసోడ్స్ ఆఫ్ సైనస్ అంటే సైనసెస్ అంటే ఫేస్ మీద స్వెల్లింగ్ వస్తుంది కొంతమందికి. అంటే మ్యాక్సిలరీ సైనస్ భాగంలో స్వెల్లింగ్ రావడము, కొంతమందికి తలభారము ఎక్కువైపోయి కళ్ళు, ఈ అక్యూట్ సైనసైటిస్ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల యాంటీబయాటిక్స్ రావడం వల్ల ఈ ఎథ్మాయిడ్ సైనసెస్ అనే అవి కొంచెం ఐకి దగ్గరలో ఉంటాయి. సో అక్యూట్ సైనసైటిస్ వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు, ఐ కాంప్లికేషన్స్ రావచ్చు ఎథ్మాయిడ్ సైనసైటిస్ వల్ల. అంటే ఐ కాంప్లికేషన్స్ అంటే ఆర్బిటల్ సెల్యులైటిస్ అంటాము, ఆర్బిటల్ యాబ్సెస్, మ్యూకోసీల్స్ అనేవి ఏంటంటే గడ్డ అది లోపల ఫామ్ అవుతాయి, అవి సైనస్ లోపల గడ్డల్లాగా. సో ఆ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. అంటే సైనసైటిస్ వల్ల సెక్రేషన్స్ వచ్చి హార్డ్ అయిపోయి మ్యూకోసిల్ కింద ఫామ్ అవ్వచ్చు. అంటే ఫ్రాంటల్ సైనసైటిస్. ఇప్పుడు ఏంటంటే ఫ్రాంటల్ సైనసైటిస్ అంటే ఎక్కువ మందికి తల పై భాగంలో బాగా తల బరువుగా ఉండడము, ఆఫీస్ టైంలలో హెడేక్స్ రావడము అనేది ఫ్రాంటల్ సైనసైటిస్ లక్షణం. అంటే ఎథ్మాయిడ్ సైనసైటిస్లో కళ్ళకి దగ్గరలో ఉంటుంది ఎథ్మాయిడ్ సైనసెస్. సో అది మ్యాక్సిలరీ సైనసెస్ అనేది డెంటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మ్యాక్సిలరీ సైనసైటిస్ రావచ్చు. ఎందుకంటే టీత్ పై భాగంలో ఉండే సైనస్ ఏంటంటే మ్యాక్సిలరీ సైనస్. అంటే స్పినాయిడ్ అంటే బ్రెయిన్, స్పినాయిడ్ సైనసెస్ మన స్కల్ వెనకాల భాగంలో ఉంటుంది. అది మనకి కనిపించదు కానీ ఎక్స్రే కానీ స్కాన్లో కానీ ఉండొచ్చు. దానివల్ల ఆక్సిపిటల్ హెడేక్ రావచ్చు. సో తలనొప్పి, తలభారం అనేది ఇది మెయిన్ కంప్లైంట్స్ పేషెంట్ చెప్పేది సైనసైటిస్లో. అంటే దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఇమీడియట్గా సర్జరీ చేయాలా? లేదు. ఫస్ట్ అక్యూట్ సైనసైటిస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి, తర్వాత యాంటీహిస్టమినిక్స్ అంటాము. అంటే ఆ సైనసెస్ సెక్రీషన్స్ అన్ని డ్రై చేయడానికి. అది అక్యూట్ సైనసైటిస్ ట్రీట్మెంట్. అది కూడా ఇన్కంప్లీట్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. సో కరెక్ట్ కోర్సు యాంటీబయాటిక్స్ వాడాలి. అది అక్యూట్ సైనసైటిస్ ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే అది క్రానిక్ సైనసైటిస్లోకి వెళ్తుంది. గ్రేటర్ దెన్ 6 weeks అంటే అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్ అని క్లాసిఫై చేస్తాం. అంటే క్రానిక్ గ్రేటర్ దాన్ 6 weeks ఉంటే మనకి మెడికల్ ట్రీట్మెంట్తో అంత ప్రయోజనం ఉండదు. సిటీ స్కాన్ చేసుకుని అంటే పాన్ సైనసైటిస్ అంటే అన్ని సైనసెస్ ఇన్వాల్వ్ అయ్యాయా, ఒక మ్యాక్సిలరీ సైనసైటిసే ఉందా, ఎథ్మాయిడ్ సైనసైటిస్ కూడా ఉందా, ఫ్రాంటల్ ఉందా, స్పినాయిడ్ ఉందా అని మనకు తెలుస్తుంది. అంటే ఇది సైనసైటిస్ అనేది వేటిల్లో ఏ పేషెంట్స్లో ఎగ్రోవేట్ అంటే దానికి అసోసియేటెడ్ ఎనటామికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే ముక్కులో దూలం వంకరగా ఉండడం వల్ల, సైనస్ ఆస్టియాకి అబ్స్ట్రక్షన్ పూడుకుపోవడం వల్ల సైనసెస్లో సెక్రీషన్స్ అలా ఉండిపోయి అది సైనసైటిస్గా మారే అవకాశం ఉంది. డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ వల్ల, ఎలర్జిక్ సైనసైటిస్ వల్ల. సో ఈ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, ఎలర్జీ అనేది ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాము అంటే సైనసైటిస్ రావడానికి. ఇంకా హైపర్ప్లాస్టిక్ సైనసైటిస్ అనేది ఒక టర్మ్ ఉంది. దాని నేజల్ పాలిపోసిస్ని కొంతమంది రీసెంట్ పబ్లికేషన్స్లో హైపర్ప్లాస్టిక్ సైనసైటిస్ అని
కాయిన్ చేశారు టర్మ్. అంటే అంటే అది స్కిన్ హైపర్ప్లేషియా, అంటే నథింగ్ బట్ ద ఇడిమాటస్ మ్యూకోజా వచ్చి పాలిప్గా ఫామ్ అవుతుంది సైనసైట్. అది కూడా రికరెంట్ సైనసైటిస్ ఎపిసోడ్స్ వచ్చే పాలిప్ ఫామ్ అవుతుంది. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఏంటంటే ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీయే ట్రీట్మెంట్ క్రానిక్ సైనసైటిస్కి. అలర్జిక్ రైనోసైనసైటిస్కి అలర్జిక్ మెడికేషన్స్, స్టిరాయిడ్ స్ప్రేస్ వాడుకుంటూ ఇంకా తగ్గకపోతే స్కాన్ తీసుకుని సైనసెస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వీల్ గో ఫర్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. దాంతోపాటు అసోసియేటెడ్ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ఉంటే వీల్ గో ఫర్ సెప్టోప్లాస్టీ. అంటే సెప్టోప్లాస్టీ అంటే మనం ఈ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ని కరెక్ట్ చేయాలి. అంటే ఎంత డీవియేటెడ్ పార్ట్ ఉందో అది తీస్తే నేజల్ బ్లాక్ రిలీవ్ అవుతుంది. ఇప్పుడు సైనసెస్ డ్రైనేజ్, ఈ సైనసెస్ అనేది మెయిన్గా మ్యూకోసీలియరీ డ్రైనేజ్ ఆఫ్ ద సెక్రీషన్స్ ఆఫ్ ద నోస్ వాటికి హెల్ప్ చేస్తాయి. అండ్ దే లైటన్ ద స్కల్, హ్యూమిడిఫికేషన్ ఆఫ్ ద నోస్, వీటన్నిటికీ హెల్ప్ చేసేవి సైనసెస్. సో ఈ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ని కూడా కరెక్ట్ చేయాలి సైనసైటిస్తో పాటు. మళ్ళీ టర్బినేట్స్, లోపల ఎముకలు పెద్దగా ఉన్న అది కరెక్ట్ చేయాలి. సో సెప్టోప్లాస్టీ, టర్బినోప్లాస్టీ, టర్బినేట్ రిడక్షన్ విత్ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఇది ట్రీట్మెంట్ సైనసైటిస్కి. థ్యాంక్ యూ.